సో మరి ఈరోజు నెక్స్ట్ మన ప్రోగ్రామ్ ప్యానల్ డిస్కషన్. సో చక్కగా నిన్న కూడా మనం ప్యానల్ డిస్కషన్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఈరోజు కూడా మనకి చక్కటి విజ్డమ్ని షేర్ చేయడానికి మన ముందు మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. సో వారిని మనము వేదికపైకి ఇన్వైట్ చేసుకుందాము. సో మేడం సబితా గారు, వైఫ్ ఆఫ్ ఉమా మహేష్ గారు. సో వీరు పీడబ్ల్యూఎఫ్ కోఫౌండర్, అలాగే సైలెంట్ వ్యాలీ కోఫౌండర్. సో వీరిని మనం గట్టిగా మన చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అండ్ నెక్స్ట్ రంజిత్ సార్. వీరు వచ్చేసి మీకు ఎంతమందికి లైట్ వర్కర్స్ టీవీ తెలుసు? ఓ చాలామందే ఉన్నారు. సో లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రంజిత్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లు. అండ్ నెక్స్ట్ అమన్ హనీ అలీఖాన్ సార్ అండ్ హనీ అమన్ అలీఖాన్ మేడం. సో వీరు వచ్చేసి మహాతార్ బాబాజీ ట్రస్ట్ ఫౌండర్స్ అండ్ ఎర్త్ పీస్ ఫౌండర్స్. సో వీరిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా చప్పట్లతో. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ని మోడరేటర్గా వ్యవహరించాల్సిందిగా రంజిత్ సార్ని కోరుకుంటున్నాము. సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేస్తుంటూ గట్టిగా క్లాప్స్తో మనం. సో ఫ్రెండ్స్, మనము క్లాసెస్ చాలా వింటున్నాము, సో జ్ఞానం కూడా తీసుకుంటున్నాము. ప్యానల్ డిస్కషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ఒక క్వశ్చన్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో నుంచి మనకు ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం వచ్చేసి ఈరోజు నిష్కర్మ కర్మ సేవ మనం ఎలా అయినా అనుకోవచ్చు. సో దాని గురించి విపులంగా మనం మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? ఎస్. ఎందుకంటే పిఎస్ఎస్ఎం అంటేనే సేవ. ఎస్ ఆర్ నో? సో దాంట్లో మనం డెప్త్గా వెళ్దాం, మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి సీనియర్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని 1 by 1 మనము అడుగుదాం. మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను, ఓకేనా? రైట్. మరి అమన్ గారు విజయవాడ. సో అమన్ గారికి వచ్చేసి మనము సార్ మరి ఇప్పుడు సేవ చేస్తున్నాం కదా, పిఎస్ఎస్ఎంలో ఎప్పటి నుంచో మన అందరం సేవ చేస్తున్నాం, అందరం కూడా మీ అందరి తరఫున. సో మరి ఏమొస్తుంది, ఎందుకు చేయాలి సేవ? ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రాం రన్ చేస్తున్న మన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మనందరి ధ్యేయము మరి భూమి మీద ఆత్మసాక్షాత్కారం, మరి శాకాహారం కోసమే మనందరం భూమి మీదకి వచ్చాం. మరి అది చేయడం ద్వారానే మనలో అంతర్గతమైనటువంటి హ్యాపీనెస్, నేను చేయడానికి వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది చేస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది మనందరికీ, అనిపిస్తుందా లేదా? మన హృదయాంతరంలోంచి వచ్చినటువంటి పని ఇది. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి, చెప్తాను 2 wordsలో. నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గర నాన్ వెజిటేరియన్ బిజినెస్ చేసేటప్పుడు 2006కు ముందు, 2001 నుంచి 2006 వరకు చేసినప్పుడు వెజిటేరియన్ బిజినెస్ అంటే సీ ఫుడ్స్ బిజినెస్, అంటే రొయ్యలు, చేపలు, పీతల వ్యాపారం మా అన్నయ్య వాళ్ళది. సో అందులో బిజినెస్ చేస్తున్నప్పుడు నేను చాలా 24/7 దాంట్లో కష్టపడ్డాను. అప్పుడు నాకు అనిపించింది, ఇదేంటి నా బిజినెస్, ఇదేంటి నేనేంటి ఇక్కడ ఈ వ్యాపారం చేయటం ఏంటి, దీనికోసమైనా నేను ఉన్నది అని ఒక అంతర్గతమైనటువంటి ఒక ప్రశ్న ఉద్భవించింది. దానికి సమాధానం ఏమనిపించిందంటే, ఆ ప్రశ్న అక్కడి నుంచి వచ్చింది, ఆ సమాధానం కూడా అక్కడి నుంచి వచ్చింది. ఏమని? నీ బిజినెస్, నీ జాబు, నీ యొక్క వర్క్ ఇది కాదు, నీకోసం ఒక వర్క్ వెయిట్ చేస్తుంది, నీకోసం ఒక లైఫ్ ఉంది అనే ఒక బలమైనటువంటి నమ్మకం నాకు అంతర్గతంగా ఆ యొక్క మెడిటేషన్లోకి రాలా. నేను మెడిటేషన్ అంటే తెలియదు ఏంటో, నాకు ఆ సమాధానం అంతరంగానే వచ్చింది. ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా ఆ యొక్క సోల్ అనేది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, దాన్ని మనం మాటలను పట్టించుకోం. కాబట్టి ఎన్ని కష్టాలు ఈ భౌతిక పరంగా. నాకు అంతర్గతంగా ప్రశ్న వచ్చింది. దాంట్లో ఎప్పుడైతే నేను ఆ బిజినెస్ని, ఆ వ్యవహారాన్ని మార్చుకున్నానో, నా జీవితంలో హ్యాపీనెస్ అనేది, అంటే కొత్త ప్రపంచం అనేది నా జీవితంలోకి ప్రారంభమైంది. గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్కి. అంటే చేపలు, రొయ్యలు ఈ బిజినెస్ అన్నమాట, లాభాలు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మాస్టర్కి వచ్చిన ఆ ఇన్నర్ వాయిస్ నుంచి అది పూర్తిగా మానేసి పూర్తిగా ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మాస్టర్ గట్టిగా క్లాప్స్ కొడతాం. నెక్స్ట్ మేడం వచ్చేసి మరి చాలా సేవలు చేస్తున్నాం పిఎస్ఎస్ఎంలో. మేడం వాళ్ళు వచ్చేసి హిమాలయ అమరగురు ట్రస్ట్, బాబాజీ ట్రస్ట్ నుంచి చాలా అన్నదానాలు చేస్తూ ఉంటారు.
ప్లస్ జ్ఞానదానం కూడా చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు అన్నదానం గురించి తెలుసుకుందాం. మరి మీరు అన్నదానంను ఎందుకు ఎంచుకున్నారు అసలు? అంటే ఆ సేవ, అన్నదాన సేవ ఏం ఆశించారు మీరు? అసలు ఎందుకు అన్నదానం చేస్తున్నారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. పత్రి సార్ స్టార్టింగ్లో ఈ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ముందు ఎవరు వచ్చినా భోజనం చేసావా అని అడిగేవారు. చేయకపోతే భోజనం చేయని చెప్పి జయించాక అప్పుడు ధ్యానం గురించి మాట్లాడేవాడు. అంటే ఆహారంతోటే వ్యవహారం ఉంది అని చెప్పారు. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఆహారాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే మనం తినే ఆహారము మన లోపల వెళ్ళి శక్తిగా మారుతుంది. ఇప్పుడు బోల్డ్ అన్ని ఆహార వ్యవహారాలు బయట నడుస్తున్నాయి, చూస్తున్నాం మనం కామన్గా. బట్ అటువంటిది కాకుండా మేము ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆహారమే. అయితే ఒక నార్మల్ పర్సన్కి, ఒక ధ్యానికి ఆహారం వాళ్ళకి ఎనర్జీతో, ఒక పాజిటివ్ మైండ్తో ఎప్పుడైతే ఆహారం మనం వడ్డించి పంచిపెడతామో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా, ఫస్ట్ ధ్యానికి ముందు కూడా శాకాహారిగా మారతారనే కాన్సెప్ట్ తోటే మేము ఈ ఆహారాన్ని, అన్నదానాన్ని ఎంచుకోవటం జరిగింది. గ్రేట్ మాస్టర్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లో మనకు కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నదానం గురించి. సో నెక్స్ట్ సబితా మేడం వచ్చేసి, మేడం మన పిఎస్ఎస్ఎంలో వచ్చేసి నిష్కర్మ కర్మ అంటే ఏంటి అసలు? అంటే నిష్కర్మ కర్మ అంటే చాలా డెఫినేషన్స్ చెప్తూ ఉంటారు చాలామంది గురువులు. సో మన పిఎస్ఎస్ఎంలో నిష్కర్మ కర్మ అంటే ఏంటి అసలు? సో 95లో నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రకృతి ఉమామహేష్ సార్ అందరికీ తెలుసు. సో మేము ఆల్మోస్ట్ 30 years అయిపోయింది ఈ సర్వీస్లో ఉండబట్టి. 30 క్లాస్ సేవ గురించి అయితే నేను చెప్పగలను, నా బెనిఫిట్స్. సో నా ఎక్స్పీరియన్స్ మీతో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే సేవ అనేది ఎలా ఉండాలి వితౌట్ ఎక్స్పెక్టేషన్. మొట్టమొదటిగా ఎలా ఉండిందంటే, నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ కూతురు, నేను డాటర్. అంటే ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా, మనం ఎందుకు బయటికి వెళ్ళి కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకొని ఎందుకు ప్రచారం చేయాలి అని మనకు ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది మనకి. నా పర్సనల్గా నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యానంటే, ధ్యానం చేసుకునేదాన్ని చక్కగా, బాగా కంఫర్ట్స్ మీకు తెలుసు, బాగా కంఫర్ట్ జోన్లో ఉండేదాన్ని, కంఫర్ట్ జోన్, ఎక్కడికి వెళ్ళకోకుండా. సో ఎలా ఉండేదంటే అప్పట్లో మన నాలెడ్జ్ ఎట్లా ఉంటుందంటే, మనము జీవితంలో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమైన విషయాలు మనం పట్టుకోవాలి. ఎన్నో విషయాలు మనకు ఉంటాయి మన చుట్టూ, కానీ అసలైన విషయాలు ఏంటి అనేది మనం దాన్ని, అంటే లైఫ్ లెసన్స్ అంటారు కదా, ఎడ్యుకేషన్ కన్నా కూడా ఏంటి, ఏది ముఖ్యమో, జీవితం చదివినవాడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు. అదేంటి 10వ క్లాస్ చదువుకున్నాడు ఆయన, అసలు ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఒక ఆఫీసర్ కన్నా కూడా ఈయనకి ధైర్యం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనము ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మళ్ళీ అన్ని విషయాలు తెలుసుకోవాలా అంటే మనం ఒక్కరమే ఉంటే అది సాధ్యమా, లేదంటే మనం ఇలా బయటికి వచ్చి మనం తిరిగి మనకు తెలిసిన విషయాలు మనం చెప్పడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో ఉండిపోవడంతో ఏం తెలియలేదు. మ్యారేజ్ తర్వాత ఇంకా మీ అందరికీ తెలుసు, ప్రకృతి ఉమామహేష్ సార్ అంటే ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 2-3 wordsలో నేను చెప్పేస్తాను. స్టార్ట్ చేసింది మేబల్ డిస్ట్రిక్ట్ స్టార్ట్ చేసాం. సో అప్పుడు నాకు తెలిసింది నిజంగా సేవ అంటే ఏంటి, ధ్యానం మనం చెప్పడం ద్వారా, ధ్యానం వర్క్ చేయడం ద్వారా ఎంత మనం నేర్చుకుంటాము, పాఠాలు నేర్చుకుంటాం అనే విషయం అప్పటి నుంచి నా లెర్నింగ్ అనేది మొదలైంది. అంటే ఏం అబ్జర్వ్ చేశారు? మనం ఎలా ఉంటుందంటే, చాలా విషయాలు మనం ఇప్పుడు ఎలా ఉంటామంటే, మనకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, అన్ని సదుపాయాలు ఉంటాయి, కానీ మనం గమనిస్తే ఎవరో వేరే వాళ్ళు ఏ సదుపాయం ఉండదు, పక్కన వాళ్ళు ఏ సౌకర్యం ఉండదు, మనకన్నా వాళ్ళ వండర్స్ క్రియేట్ చేస్తుంటారు. మనకు అలా చూసినప్పుడు మనకేమవుతుందో, అయ్యో ఏమీ లేనివాడు అన్ని చక్కగా వండర్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు, కలిసినప్పుడు అందరితో మనం ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, అలాంటి విషయాలు, ఎన్నో విషయాలు మనకు తెలిసి వస్తాయి. చాలా సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తుంటాం, చాలా మనం లగ్జరీగా లీడ్ చేస్తేనే చాలా అనుకుంటుంటాం. మనం సింపుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, 10 మందితో కలిసినప్పుడే, ఇలా సేవ చేస్తున్నప్పుడే మనకు అన్ని విషయాలు తెలిసి వస్తాయి. ఓకే. సో మేడం చెప్పేది ఏంటంటే, మనం సేవ చేసినప్పుడే మన లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఇంట్లో ఉండి సామాన్యంగా జీవితం గడుపుతూ ఉంటే
మనం అలానే ఉండిపోతామని విషయం చెప్తున్నారు. మరి అందరం సేవ చేద్దామా అద్దా? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి సో అమన్ గారు వచ్చేసి బిజినెస్ జాబులు అన్నీ వదిలేశారు. మరి సేవ చేయడం వల్ల మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఏమైనా కోరుకున్నారా? నేను సేవ చేస్తే నాకు ఇది వస్తుంది, నాకు ఒక కార్ వస్తుంది, లేకుంటే ఒక బిల్డింగ్ వస్తుంది అని ఏమన్నా అలా స్టార్ట్ చేశారా? లేకపోతే మీకు ఎందుకు స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్లీ కొన్ని కోట్ల రూపాయలు వదిలేసి వచ్చాను. నేను ఏది ఆశించి రాలేదండి. బిజినెస్ని, మా ఫ్యామిలీని అందరినీ కూడా వదిలిపెట్టి 2006లో వచ్చేసాను. ధ్యానం తెలుసు, శాకాహారం తెలుసు, వచ్చేసాను. ఎందుకనంటే మరి ఇక్కడ భౌతిక పరంగా మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాల, నాకు ఇది కావాలి, ఇలా ఉండాలనేది. సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి. నా ధ్యేయం ఏంటి, భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే తెలుసుకున్న సత్యాన్ని చెప్పాలి. పెద్దసారి చెప్పారు కదా, నువ్వు ఏ తెలుసుకుంటే ఏ చెప్పు, బి తెలుసుకుంటే బి చెప్పు. సో నాకు తెలిసిందంతా చెప్పాలి. చాలామంది ఉన్నారు ఇక్కడ భూమి మీద డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు, మరి ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. వారందరికీ ఈ సత్యాన్ని చెప్పాలి. మరి మా అన్నయ్య వాళ్ళు ఏమో బిజినెస్, అదే బిజినెస్. నేను చెప్పాను వాళ్ళకి, ఫైట్ చేశాను వాళ్ళతో, 1 వీక్ ఫైట్ చేశాను. ఇది సరైన ఆహారం కాదు, నీ వ్యవహారం సరైనది కాదు, నీ వ్యాపారం మానేద్దాం, వేరే వ్యాపారం పెట్టండి, అది చేద్దాం, ఇది ఇక్కడతో క్లోజ్ చేద్దామని. లేదు ససేమేరా, ఇప్పుడు మనకు లక్షలు వస్తున్నాయి, రేపు కోట్ల రూపాయలు వస్తాయని అన్నారు. నథింగ్, ఓకే చేసుకోండి, మీ దారి మీదే, నా దారి నాదే. మరి నువ్వేం చేస్తావంటే కూటి కోసం కోటి విద్యలు, ఆనందంగా హ్యాపీగా జీవించడానికి ఏ కష్టపడి ఏ పని చేసినా తప్పలేదు అందులో. సో కాబట్టి నా దారి ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు. వాళ్ళ యొక్క మార్గం ఏంటి అని అంటే వాళ్ళు డబ్బుతోనే ఈ సమాజం అంతా ఉంది, డబ్బుకు సోహం దాసోహం అని వాళ్ళ డైలాగ్. సో మా ఇద్దరి యొక్క అప్పటిదాకా కలిసి నడిచినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు అటు అయిపోయారు, నేను ఇటు వెళ్ళిపోయాను. సో నా మార్గం ఏంటి అంటే సత్యమైనటువంటి మార్గం. నా సత్య మార్గానికి నేను అనుసరించిన మార్గము మరి శాకాహారము, ధ్యానము, ఈ ప్రచారం చేయాలి. మరి ఎలా వస్తుంది ఉండటానికి, చేయడానికి? మన యొక్క బాగోగులు ఎలా చూసుకుంటారంటే ఈ కష్టపడి ఏదైనా చేయొచ్చు. ఒక 1 year మొత్తం ప్రచారం చేశాము. ఆ తర్వాత ఎలా నన్ను నేను నిలదొక్కోవాలి, సమాజంలో మనం ఎలా నిలబడాలి, సో ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని చేయడం కాదు, మన ఓన్గా నేను చేయాలి అనే ఒక దాంతో మా మిత్రుడు, నా చిరకాల చిన్నప్పుడు మిత్రుడు భానుప్రకాష్, తను నేను ఇద్దరం కలిసి చిన్న చిన్న వ్యాపారాలు, బిజినెస్లు ఓన్గా స్టార్ట్ చేయడం, దాంట్లో అధికమైనటువంటి లాభాలు వచ్చాయి. కానీ మాకు సమయం ఈ ప్రచారం చేయడానికి, ఈ ధ్యానం వెళ్ళడానికి, క్లాసెస్ చెప్పడానికి సమయం కుదిరేది కాదు. సో దానికోసం మేము బలమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకుని మేము ప్రచారం చేస్తూ, ప్రాక్టీస్ చేస్తూ కష్టపడి చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మేము లైఫ్ అనుభవిస్తున్న లైఫ్ ఇదే. వండర్ఫుల్. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏది కావాలంటే అది సాధించవచ్చు, ఎన్ని రోజులైనా సెలవులు. ఎస్. సో మాస్టర్స్, అంటే మనం భయపడుతూ ఉంటాం, మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, సో ప్రచారాలు చేస్తున్నాం, మనం ఎలా జీవించాలని చెప్పేసి మనం భయపడుతుంటాం. మాస్టర్ గారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు, అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ అంతా వదిలేసి వచ్చారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. మరి ఈ మార్గంలో, ఈ సేవా మార్గంలో, ఆధ్యాత్మిక సేవా మార్గంలో మనం అందరం వెళ్ళాలా అద్దా? ఓకేనా? ఇక్కడ మాస్టర్స్ అందరూ ఉన్నారు, గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. ఎస్. 1 word ఇంకా అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు అనంతమైనటువంటి శక్తి ఉంది, దానిని ఫస్ట్ మనం నమ్మలేం. మనం చేస్తే వస్తుందా రాలేదా అని ఒక మీమాంసలో ఉంటాం. ఎప్పుడైతే సత్యాన్ని మనం బలంగా తెలుసుకుంటామో, దాని మీద నిలబడతామో, మీకు ఏదైనా రాకుండా మాందో మీ యొక్క సంకల్ప బలమే కదా. సో మనం భయపడుతూ ఉన్నామంటే మన మీద మనకు నమ్మకం లేదు, విశ్వాసం లేదన్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. మనకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు. ఎవరికైనా కొంచెం ఏమైనా భయం అట్లా ఉంటుంటే మాస్టర్ గారు ఇప్పుడు చెప్పింది అంతా కూడా మనము ఆచరిస్తే సరిపోతుంది. ఓకే మేడం, మరి చాలా సేవలు, మీరు అన్నదాన సేవ చేస్తూ అంటున్నారు. సో మరి అన్నదాన సేవ చేస్తున్నాం మాస్టర్స్, సో క్యాటరింగ్లు ఇస్తున్నారు, మరి మన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎలాంటి సేవ అంటే మనం వండి పెడితే ఏమన్నా మార్పులు వస్తాయా తిన్న వాళ్ళలో? అంటే మన మార్గం అంతా ఒకటే మాస్టర్స్, ఏంటి? ధ్యానము, అందరూ ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, పిరమిడ్స్ రావాలి, ఇంతే కదా. సో మనం వండి పెడితే అలాంటి మార్పులు ఏమైనా వస్తాయి మేడం? యా సార్, నేను ఇందాక కూడా నేను సేమ్ ఆన్సర్ చెప్పాను. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఒకలాగే, అంటే ఆహారం, ఆకలి అందరికీ ఒకలాగే ఉంటుంది, నిద్ర ఇవన్నీ కామన్. సో ఒక డెవలప్ అయిన సోల్కి, ఒక నార్మల్ సోల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఒక డెవలప్ అయిన సోల్ ఫస్ట్, అంటే జనరల్గా ఫ్యామిలీస్ ఏం చెప్తారంటే, మ్యారేజ్ అయిన వాళ్ళకి పంపిస్తూ ఏం చెప్తారంటే, ఆడపిల్లలతో భగవద్గీత ఒకటి అందిస్తారు. రెండోది ఏం చెప్తారంటే, అమ్మ నీ హస్బెండ్కి మంచిగా ఆహారం వండి పెట్టు, ఎందుకంటే హస్బెండ్ హ్యాపీగా ఉంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటారు. ఇది వర్డ్. సో ఎందుకని ఆ వర్డ్ యూస్ చేస్తారంటే, ఆహారము ఎప్పుడైతే మనిషి లోపలికి వెళ్తుందో మన లోపల ఆలోచన విధానం మారుస్తుంది. ఫస్ట్ థింగ్, రకరకాల ఆలోచనలు ఉన్న ఈ దీంట్లో
ఎప్పుడైతే ఆహారం చూడండి, మనం ఎట్లా అయినా జీవించవచ్చు, ఫ్రూట్స్ తిని అయినా జీవించు, వాటర్ తాగైనా జీవించు, ఎట్లా అయినా ఉండొచ్చు. కానీ టిఫిన్స్ చేసినా కూడా మనకు ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది, అరే ఈరోజు భోజనం చేయలేదే అనిపిస్తుంది కామన్గా. సో ఆ ఆహారము స్పెషల్గా లేడీస్ ఏదైతే ఎనర్జీతో వాళ్ళ యొక్క మైండ్ సెట్తో, చాలామంది ఏమంటా ఉంటారంటే నా హస్బెండ్ మారట్లేదు, నేను ఒక్కటే మెడిటేషన్లోకి వచ్చాను, నా పిల్లలు రావట్లేదు. ఏ భావంతో మీరు ఆహారం వండుతారో అదే భావన. ఎందుకంటే స్త్రీలు ఏమంటారు ప్రతిసారి శక్తి స్వరూపులు అంటారు. అంటే మనం ఒక ఎనర్జీ క్రియేట్ని చేస్తాం, ఒక ఎనర్జీ మాస్టర్స్తాం. సో మనం ఆహారం వండేటప్పుడు ఒక పాజిటివ్ వెబ్తో మనం రిలీజ్ చేస్తే ఇంత ఫ్యామిలీ అంతా మారుతుంది. ఫస్ట్ మనం ఉన్న కుటుంబం మారుతుంది, ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మారుతారు. సో ఇక్కడ మనం ఆహారం వండేటప్పుడు మంచిగా ఒక పాజిటివ్ వెబ్తో ప్రతి ఒక్కరు కూడా ధ్యాని కావాలి, ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలని ఉద్దేశంతో ధ్యానం చేసి మంచిగా ఆ సంకల్పంతో మేము వర్క్ స్టార్ట్ చేసే ముందు మా వాళ్ళందరూ టీం ఉన్నారు, ధ్యానం చేస్తాము, ఒకటే ఆలోచన. మేమే అంతకుముందు అయితే అంటే స్టార్టింగ్ మేము చేసినప్పుడు బయట కొనేవాళ్ళం, మాకు అనిపించింది డిఫరెన్స్, మాకు అనిపించింది అలా ఇచ్చిన వాళ్ళలో మాకేమీ అనిపించలేదు. అప్పుడు మా సార్కి ఆఫీస్లో దసరా సందర్భంగా అమౌంట్ వస్తే ఇక వెళ్ళి అన్నీ కూడా రాగి పాత్రలు, మొత్తము రాగి ఇత్తడి పాత్రలు మొత్తం చిన్నగా ఒక డబ్బా వండే వస్తువు కూడా, అంటే ఆహారం వండేది కూడా మొత్తము ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు కొనేసేసాను అనమాట. దాంట్లో వండి ఒక ఎనర్జీతో క్రియేట్ చేసి ఇస్తరాకులో అదేంటి అరిటాకులు తీసుకొచ్చి దాంట్లో కట్టి ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోసారి అనిపించింది ఇట్లా కూడా కాదు, మనం వండింది ఇట్లా కాకుండా మన చేత్తో వడ్డిస్తే ఇంకెలా బాగుంటుంది. సో అంతా కూడా సెటప్ అంతా కూడా రోడ్డు మీదకి మార్చేసాము. చక్కగా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి వండి వడ్డిస్తూ, ఇంకొక వైపు ఏంటంటే చిన్న పిల్లలు అందరితో పెద్దవాళ్ళు మా మిగతా వాళ్ళందరికీ కూడా పాంప్లెట్ ధ్యానం గురించి, శాకాహారం గురించి ఒక పక్క పాంప్లెట్ వెళ్తూ ఉంటుంది, ఇది ఆహారము అందిస్తూ ఉంటాము అట్లా. థ్యాంక్ యూ. మేడం ఏం చెప్తున్నారంటే మనము ఇంట్లో వాళ్ళని మార్చాలి, లేకపోతే బయట వాళ్ళని మార్చాలి, మనం ధ్యానం చెప్తున్నాం ఎవరు వినట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నారంటే సార్ చాలా చేస్తున్నాం కానీ ఎవరు మారట్లేదు అంటున్నారు. సో ఒక ధ్యాని, ఒక మెడిటేటర్ కనుక ఒక మంచి సంకల్పంతో వంట చేసేటప్పుడు మంచి సంకల్పంతో ఆ పాజిటివ్ ఎనర్జీ కనుక దాంట్లోకి పంపిస్తే ఆ తిన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ధ్యానులుగా, శాకాహారులుగా మారుతారు ఫ్రెండ్స్. అందుకే మనమే వండి మనం వడ్డిస్తే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని మేడం మనకు చెప్పారు. పత్రిజీ కూడా మనకు ఏం చెప్పారంటే, సో అన్నదానానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఒక ధ్యాని కనుక వండి లేకుంటే వడ్డిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లోపలికి ఆహారం వెళ్ళి పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అది మన పిఎస్ఎస్ఎంలో సేవలలో ముఖ్యమైనది. సో మన అందుకే అన్నదానానికి మనము సర్వీస్ చేయాలి, ఇన్ ద సేమ్ వే డొనేషన్స్ కూడా మన ధ్యాన మహాయాగానికి ఇవ్వాలి. ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో డొనేషన్ కౌంటర్లో తప్పకుండా ఇవ్వాలి మాస్టర్, ఎందుకంటే మన ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది. సో అదొక సేవ అన్నమాట. ఓకేనా మాస్టర్? సో సవిత మేడం, అండ్ ఇప్పుడు మనకి బయట వచ్చేసి మనకి ఏం చెప్తారంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. పత్రిజీ బుక్ ఉంది, మాధవ సేవే మానవ సేవ అని చెప్పారు. దాని గురించి ఏమైనా వివరించగలుగుతారా? నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి. మనం మామూలుగా చాలా హెల్ప్ చేస్తుంటాం బయట, స్పిరిచువల్గా కాకోకుండా కూడా మనము అమౌంట్ ఇస్తుంటాము వేరే వాళ్ళకి, మనకు తగిన సేవ మనం హెల్ప్ అందిస్తూ ఉంటాం. సో మనకు మెయిన్గా ఏంటంటే మనము ఆ స్పిరిచువాలిటీ, ముఖ్యంగా ధ్యానం నాలెడ్జ్ అందించామనుకోండి ఎలా ఉంటుంది. డబ్బు ఆ రోజు ఇస్తాము వాళ్ళకి, అది అక్కడితో అయిపోతుంది. ఇంకోటి ఏదైనా వస్తువు ఇస్తాము, ఆ రోజుకి అయిపోతుంది. మనకి తెలిసిన జ్ఞానాన్ని, అంటే ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను ఆనందంగా ఉండాలి. సో మనము ధ్యానం తెలిసిన వాళ్ళకి మనకు తెలిసిన విషయము కొంచెమే మనకు తెలిసిండొచ్చు, వాళ్ళందరికీ బాగా తెలుసు, వాళ్ళు స్టేజ్లు ఎక్కేస్తున్నారు, చాలా చెప్పేస్తున్నారు, మనకు కొంచెమే తెలుసు కదా. ఒక ఊరికి వెళ్ళాలంటే కూడా మనం ఏం చేస్తాం, మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరిని మనం సేవ విషయంలో గుర్తుపెట్టుకోండి, అందరం మనము ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఒక పర్పస్తో వచ్చింటాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఊరికే వచ్చారా? మామూలు డబ్బులు ఇస్తే కానీ రారు. మన బంధువుల్ని చూస్తుంటాం, మన స్నేహితులను చూస్తుంటాము. ఎంతమందికి మనం ధ్యానం చెప్తే అర్థమవుతుందా? కొద్ది మందికే మనం అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు పత్రిసారి ఏం చెప్తారంటే అన్ని దానికన్నా కూడా ధ్యానం, మెడిటేషన్ టీచ్ చేయడం అనేది హైయెస్ట్ థింగ్ అనమాట.
అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. గట్టిగా క్లాప్స్. మేడం ప్రొసీడ్ చెప్పండి. కాబట్టి తప్పకుండా ఎవరిని సంబంధం లేదు ఇక్కడ. ఈ సేవ కానీ మనం కానీ ఎవరితో మనకు కనెక్షన్ లేదు. మీరు వస్తున్నారా సరే, లేదంటే నేను సేవకి వెళ్ళిపోతాను. నువ్వు వస్తున్నావా ధ్యానమాయకులకు, నువ్వు వస్తున్నావా, నువ్వు ఇస్తున్నావా అన్నదాన కార్యక్రమం డబ్బులు నువ్వు ఇస్తున్నావా. మనం చాలా ఇంకొక విషయం నేను గమనించాను, ఏదైనా మనకి ధ్యానమాయజ్ఞం వచ్చేసరికి అందరిని అడుగుతూ ఉంటాం మనం, మన బంధువుల్ని ఒక్క 1000 రూపాయలు ఇవ్వని అడుగుతుంటాం మనం, అవునా? లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మనం దీని అన్నదాన కార్యక్రమానికి కానీ ఏదైనా ఇవ్వాలంటే మనం చాలా ఆలోచిస్తుంటాం. మనకు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి, మనకు విషయాలు తెలుస్తూ ఉంటాయి, తెలియదు అనడానికి లేదు, ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటాయి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ధ్యానంకి ఏది ఇచ్చినా రెట్టింపై తిరిగి వస్తుంది. మేమే ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, మేడం ఏం చెప్తున్నారంటే ఈ భూమి మీద అత్యద్భుతమైన సేవ ఏంటిదంటే ధ్యాన సేవ. అంటే ధ్యానము, ఆత్మజ్ఞానాన్ని బోధించడం. మనందరం కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఎందుకు అనే విషయం మేడం చెప్పారు. ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితులలో ఉండనండి, బాధలలో ఉండనండి, అనారోగ్యంతో రోగాలతో ఉండనండి, డబ్బులు లేకుండా లాస్ అయ్యి బిజినెస్ లాస్ అయి ఉండనియండి. సో అవన్నిటికీ మందులు బయట దొరకవు. ఎస్ ఆర్ నో? దొరుకుతాయి మందులు? ఓన్లీ ఆత్మజ్ఞానం ఒకటే దానికి సొల్యూషన్. శ్రీకృష్ణ భగవాన్ ఒకటి చెప్పారు కదా, మానవ మధురం అవమానం మధురం. అది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఈ క్లాసుల ద్వారా తెలుస్తుంది, ప్రాక్టికల్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఓకేనా? ఆత్మ విజ్ఞానం అనే పుస్తకంలో సార్ ఏం చెప్పారంటే, క్లాసులు చెప్తూ మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మనం అనుభవించిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పాలి. ఓకేనా? మనము పూర్తిగా దుఃఖంతో నుండి, బాధలతో నుండి వేరే వాళ్ళకు ధ్యాన ప్రచారం చేస్తా అంటే ఎలా? అందుకే సేవ, మనం క్లాసులు చెప్తే ఇంకొక బెనిఫిట్ ఉంది. ఆ సేవ, ఆధ్యాత్మిక సేవ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనము మన కోసమే మనం చెప్తాం. మీకు తెలియదు కావచ్చు, మన క్లాసులు చెప్పిన తర్వాత చివరికి ఇదేదో నా కోసమే నేను చెప్పినట్టుంది అని అనుకుంటాం. ఎస్ ఆర్ నో మాస్టర్స్? కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ డే 2 నుంచి క్లాసులు చెప్తూనే ఉండాలి. దాంట్లో మనకు వచ్చే లాభం మరింతగా వస్తుంది. ఎప్పుడన్నా బాధ అంటే నేనే చెప్పాను స్టేజ్ మీద, మాన మధురం అవమాన మధురం, నేనే ఇప్పుడు కుంగిపోతున్నాను, ఎలా అని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? సేవ చేస్తే బెనిఫిట్ ఉందా లేదా? ఎస్. మరి మాస్టర్ గారితో చెప్తాను, నా యొక్క ఎక్స్పీరియన్స్లు కూడా నెక్స్ట్ చెప్తాను ఎలా జరిగింది అనే విషయం. ఓకేనా? ఓకే మాస్టర్, మీరు వచ్చేసి మరి మహావతార్ బాబాజీతో చాలా కనెక్టివిటీలో ఉంటారు మాస్టర్స్ వచ్చేసి. సో మనము అంటే ఎలాంటి రకాల సేవలు అంటే ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మనం ఆధ్యాత్మిక సేవ. సో అన్ని దానాల కన్నా ఆత్మజ్ఞానం ఆ సేవ విన్నా అని చెప్పారు కదా పత్రిజీ. సో అది చేయడం వల్ల వాళ్ళకేం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, అంటే విన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, చెప్పే వాళ్ళకి ఏం జరుగుతుంది? మరి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. మరి ప్రతి ఒక్కరికి ఇందులో బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ అద్భుతమైనటువంటి సత్సంగం జరుపుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు మీకు తెలియని విషయాలు ఉంటాయి, ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, అవునా కదా? ఇప్పుడు ఇది ఏంటి అనేది మీరు దాంట్లో మీకు ఎప్పుడు తెలియలేదు, ఇప్పుడు నేర్చుకున్నారు. రేపొద్దు మీ లైఫ్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాన్ని అప్లై చేశారనుకోండి, మీకు అనుభవం అయిపోతుంది అది, అవునా కదా? ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకుంటున్నారు. ఇదే క్లాస్ అనుకోండి, మనం మాట్లాడుకుంటా ఉన్నాం, మేము క్లాస్ చెప్తున్నాం. ఇది ఒక కొత్త తరహా పద్ధతి. దీనికోసారి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం. సో ఈ పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే మీకు కూడా ఇండైరెక్ట్గా ఇంకొక విధంగా చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్. సో ఈ విధంగా ఇక్కడ మీరు 4 విషయాలు తెలుసుకుని మీ జీవితంలో వచ్చినప్పుడు ఆ ఎదురైన సంఘటనకి ఆ యొక్క ఫార్ములా అప్లై చేస్తే అద్భుతంగా మీకు అనుభవం అవుతుంది. ఒక మ్యాథ్స్ ఉంటుంది, దాంట్లో మనకు తెలియనటువంటిదంతా ఉంటుంది. ఆ ప్రశ్న ఉంటుంది, దాని కింద ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం అప్లై చేయకపోతే ఆన్సర్ రాదు. మరి అలాగే తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ విషయాలను మీ జీవితంలో అప్లై చేస్తేనే ఆ జ్ఞానం అనేది పరిపూర్ణం అవుతుంది. మేము ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం చెప్పడం ద్వారా అంటే మాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎంతో వస్తుంది. ఇంతమందికి చెప్పాలంటే ఇంతమంది యొక్క మైండ్ సెట్ ఇక్కడ కూర్చున్న వ్యక్తికి అది అసాధ్యం. మరి అలాగే ఆ మాస్టర్ల యొక్క సందేశం ద్వారా, వారి యొక్క ఎనర్జీ ద్వారా మేము ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తాం. ఈ విషయాలు మాకు కూడా కొన్ని తెలియనివి ఉంటాయి, అవి మేము తెలుసుకుంటాం. అవి తెలుసుకుని నేను మొన్న ఇక్కడ ఇంతమంది ఒక 1000 మందిలో నేను చెప్పాను కదా మైక్ పట్టుకుని, మరి ఈ పట్టుకున్న విషయాన్ని నేనే ఆచరించట్లేదే, దీనికి నేను అనర్హుణ్ణి అని ఇక్కడ మాకు ఒకటి అనిపిస్తుంది.
అదే దీన్ని ఆచరించాలి కదా. మరి ఆ చెప్పినటువంటి విషయాన్ని నేను ఆచరించకుండా నేను ఎలా దానికి అర్హుణ్ణి అవుతాననే ఒక ప్రశ్న మాలో ఉద్భవించినప్పుడు దాన్ని మేము మార్చుకుంటాం, మీరు ఆ విధంగా మార్చుకుంటారు. ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ ఉందా లేదా? గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్ గారికి. ఇద్దరికీ బెనిఫిట్ ఉంది. మనం నేర్చుకుంటాం ఫస్ట్. సో వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనము, మన దగ్గర నుంచి వాళ్ళు. అందరూ మాస్టర్సే అన్నారు పత్రిజీ. ఓకే, పత్రిజీ సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో హనీ మేడం గారికి మనము ఒక మంచి క్వశ్చన్. మరి మేడం, మన అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ సేవ చేస్తున్నారు, ఆధ్యాత్మిక సేవ, అన్ని రకాల సేవ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. సో మరి ఇలాంటి సేవలు చేసినప్పుడు మనకు ఇక్కడే కాకుండా అక్కడే మన బెనిఫిట్స్ ఉంటాయా? మనం వేరే ఎస్ కరెక్ట్, అక్కడే మన బెనిఫిట్స్ ఉంటాయి అంటారా? ఎస్, డెఫినెట్గా. నిజంగా ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఇక్కడే కాకుండా అక్కడ కూడా ఒక ప్రపంచం ఉంది అని ఎవరైతే బిలీవ్ చేస్తారో ఫస్ట్ థింగ్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకోవాల్సింది కంప్లీట్ అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనము ఏదైనా సరే ఎదగాలి అన్నా లేకపోతే ఒక స్థితికి చేరుకోవాలి అంటే మనం ఇది ఒక పాఠశాల, ఇది లెర్నింగ్ పాయింట్. సో ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఉత్తమమైన జన్మలు మనకు లభిస్తాయి. సేవ చేయడం ద్వారా సేవ చేయటం ద్వారా ఇది చాలా సేవలు ఉన్నాయి. 2019లో పత్రి సార్ స్టేజ్ మీద చెప్పారు, సరస్వతి, పార్వతి, అట్లాగే లక్ష్మి, ఈ 3 రకాలు కూడా సేవలే. జ్ఞానం పంచటము, ధనము, ఆహారం, ఇవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. ఎవరికి ఏ సేవ పాసిబుల్ అయితే ఆ సేవ చేసుకుని వెళ్ళిపోవటమే. సో ఈ సేవ చేయటం వల్ల మనకేమొస్తుందంటే ఆత్మానందం వస్తుంది, ఈ సోల్ డెవలప్ అవుతుంది. ఉన్నత లోకాలకి వెళ్ళిన తర్వాత ఈ సేవ మనకి అక్కడ ప్రమోట్ అయ్యి ఇంకా ఉన్నతమైన జన్మలు మనం తీసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో మనకు ఇక్కడే బెనిఫిట్స్ కాదు మాస్టర్స్. సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనము ఇంకా పత్రిజీ ఏం చెప్పారంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క చివరి జన్మ అని చెప్పారు. ఎక్కడ? భూమి మీద చివరి జన్మలు మనందరికీ కూడా. ఎస్ ఆర్ నో? మీరు బిలీవ్ చేస్తున్నారా? మళ్ళీ భూమి మీద జననం పునర్మరణం అది బిలీవ్ చేస్తున్నారా? కోటాని కోట్ల సేత్ మాస్టర్ ఏం చెప్తారంట మాస్టర్, ఇక్కడ ఈ విశ్వంలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయంట. ఎన్ని లోకాలు? లెక్కలేనని లోకాలు ఉన్నాయంట. ఎస్ ఆర్ నో? సో మనం ఇక్కడ భూమి మీద ఉండే మనం అప్పుడప్పుడు జర్నీస్ చేస్తూ ఉంటాం, ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? సిమ్లాకి వెళ్తాము, హిమాలయస్కి వెళ్తాము, ఊటీ వెళ్తాము. ఎస్ ఆర్ నో? సో అక్కడ చూస్తే ఆ ప్రపంచం అంతా బాగా అనిపిస్తుంది మనకు. ఆ ఫ్లవర్స్ని చూస్తే, ఆ వాతావరణాన్ని చూస్తే బాగా అనిపిస్తుంది లేదా? మరి ఆ ఉన్నత లోకాలలో ఇంకా ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్కరం కూడా పూర్ణాత్మ కావాల్సిందే. మరి ఇక్కడ పరిపూర్ణంగా ఆధ్యాత్మిక సేవ ఎవరైతే చేస్తారో మళ్ళీ ఇక్కడ జన్మలు తీసుకోని అవసరము లేదు. అందుకే పత్రిజీ ఏం చెప్పారంటే మనకి, సో పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రచారం చేయడానికి, ఆధ్యాత్మిక సేవ చేయడానికి మాత్రమే వచ్చారు అనే విషయం నొక్కి చెప్పారన్నమాట. సో ఫ్రెండ్స్, మనందరికీ మళ్ళీ జన్మ తీసుకోవడం ఉందా? ఇక్కడ సగమే వచ్చింది వాయిస్. అంటే చాలామంది నేను మళ్ళీ జన్మ తీసుకుంటానని 50% నమ్ముతున్నారు మాస్టర్స్. యద్భావం తద్భవతి, మనం ఏం చేయలేము దానికి కదా. సో సేవ ద్వారా మళ్ళీ మనం ఇక్కడ పూర్తి మోక్షం అంటారు కదా, ముక్తి మోక్షం అది పొందుతాం. ఎస్ సవిత గారు, మరి మనం వచ్చేసి ఇక్కడ కూడా మనకు తెలియక ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మన పిఎస్ఎస్ఎంలో వచ్చేసి చాలా సేవలు చేస్తూ ఉంటాము. మరి ఈ కర్మలు చేసి ఉన్న దానికి అంటే ఫీల్ కర్మ ఉందంటే ఉంది, లేదంటే లేదు. కానీ ఉందని నమ్మినప్పుడు ఆ కర్మ ఏమన్నా తొలగిపోతుంది అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎప్పుడు మన ఆలోచన ఎలా ఉండాలంటే సాధ్యమైనంత వరకు మన జీవితంలో మనం మంచి పనులు చేయడానికి ఎక్కువ మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఒక మంచి పని చేసేసి అబ్బా నేను ఒక మంచి పని చేశానని ఆపేయడం కాదు. ఎన్ని వేలైతే అన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అది చాలా ముఖ్యం. కర్మ అంటే మనకి ఎలా ఉంటుందంటే నాకెందుకో దుఃఖంగా ఉంటుంది, బాధ ఉంటుంది అని ఎప్పుడు అంటుంటాం మనం. అన్నీ ఉంటాయి మన దగ్గర, చక్కగా డబ్బులు ఉంటాయి, బిల్డింగ్ ఉంటుంది, అన్ని రకాలుగా మనకి సౌకర్యాలు ఉంటాయి. కానీ లోపల ఏదో మనకు బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మేబీ మనకి కావచ్చు గత జన్మ మన కర్మలు కావచ్చు. సో ఇవన్నీ ఎలా పోతాయి? మనము హ్యాండ్ వాష్ చేసుకుంటాము, హ్యాండ్ వాష్ చేసుకుని శుభ్రం అయిపోతుంది. మన కర్మలు అట్లా శుభ్రం అయిపోతాయా? అంత ఈజీనా కర్మలు శుభ్రం కావడం?
ఒక ధ్యాన మార్గం ద్వారానే, ధ్యానం పనులు చేయడం ద్వారానే, ధ్యాన సేవ చేయడం ద్వారానే మనం మన లోపల ఏదైనా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ అంతా కూడా మనకి బయటికి పోవడానికి అది చక్కటి మార్గం. గట్టిగా క్లాప్స్ కొట్టాం. ఇంకా వేరే ఏమైనా మార్గం ఉందంటారా? చెప్పండి, ఏమైనా మార్గం ఉందా? వెహికల్ క్లీన్ చేసుకుంటాం, శుభ్రం అయిపోతుంది. టీత్ క్లీన్ చేసుకుంటాము, మనం మన మన చక్కగా మన బాడీ క్లీన్ చేసుకుంటాము. మరి దీన్ని దగ్ధం చేసుకోవాలంటే, కర్మ దగ్ధం చేసుకోవాలంటే ఏంటండి మార్గం? ఇంకా చెప్పండి. ఒక ధ్యానం మార్గం, సేవ ద్వారా మనకి ఏది ఉంటే అది మనం ఇవ్వాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అవకాశం మనకు ప్రకృతి ఇస్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు మనకి ఒకటి అవకాశం ఇస్తుంది. అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి డబ్బు? పక్క వాళ్ళు ఎవరైనా ఇస్తారులే. మనం ఎవరైనా వచ్చి మనకు అడుగుతారు, చక్కగా మీరు అన్నదాన కార్యక్రమంగా లేకుంటే ప్యాంప్లెట్స్ కొట్టించడానికో ఏదైనా ఒక ధ్యానం పర్పస్ కావచ్చు. నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటే ఆనందం ఉండదు. ఎందుకంటే కర్మ బయటికి రావాలా అంటే నాకు ఒక అవకాశం వచ్చింది, నాకు ఇచ్చేసేయాలంతే. మేము ఒకప్పుడు ఎలా ఉండేది, మేము నార్త్ ఇండియా చేసాం మొత్తం. నార్త్ ఇండియా అంటే ఎంత కష్టం అండి మీరు చెప్పండి. హిందీ అంతా హిందీ మన ఊర్లో మనం చేయడానికే ఎంతో కష్టము. నార్త్ ఇండియా వెళ్ళి చేయాలంటే మీరు ఆలోచించండి. అప్పుడు అన్నీ కూడా మేము గోల్డ్ లోన్స్ పెట్టడం అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి ఎంత ఇవ్వాలో అంత మనం ఇవ్వాలి. గోల్డ్ లోన్ పెట్టడము ఎందుకు పెట్టాము? మనకు వచ్చిన అవకాశం, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితంలో మనకి ఎదురుగా వచ్చిన అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటే అది మళ్ళీ వస్తుందా అనేది మనకు తెలియదు. మేము అప్పుడు ధ్యాన మహారాష్ట్ర చేస్తున్నప్పుడు కానీ, నార్త్ ఇండియా చేస్తున్నప్పుడు కానీ మా దగ్గర ఏముంటుంది పెట్టేశాం. మా సారు 5 years వర్క్ చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశారు మహబూబ్నగర్లో. మనకు వస్తుంది కదా, జాబ్ అయిపోయాక మనము పిఎఫ్ అమౌంట్స్ అన్నీ వస్తాయి కదా, ఒక కారు కొనేసాం. ఎందుకంటే మనం నార్త్ ఇండియా తిరగాలి అంటే షిరిడి తిరగాలి, మొత్తం షిరిడిలో ధ్యానమగ్నం అయింది 2006లో, అంటే ధ్యాన మహారాష్ట్ర అనమాట. అప్పుడు ఉన్న అమౌంట్ పెట్టేశాం. మనం అనుకోవచ్చు ఎందుకు పెట్టాలి అనుకోవచ్చు, కానీ డబ్బు కావడం సంపాదించుకోవచ్చు, కానీ అవకాశం మళ్ళీ తిరిగి వస్తుందా? మళ్ళీ అది తిరిగి మనం రిపీట్ చేయగలుగుతామా? కాబట్టి ఎప్పుడు సమయం చాలా ముఖ్యము. ఎన్ని వీలైనంత అన్ని పనులు మనము తప్పకుండా మంచి పనులు చేస్తే కర్మ మనకి మనమే గమనిస్తాం. వేరే ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు కానీ, లేకుంటే ఇంకేదో మనం సేవ చేసినప్పుడు కానీ లోపల మనకి ఆనందం కలుగుతుంది. ఇంట్లో ఉండి అంతవరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ వేసుకున్నా మనకు ఆనందం రాదండి. మనం చక్కగా అలా ఇచ్చినప్పుడు చూసిన ఆనందం ప్రతి ఒక్కరు మనం పొందింటాం, ఆల్రెడీ మనం అనుభూతి పొందింటాము. అది గమనించుకోవాలి. సమయం ఎక్కువ వేస్ట్ చేయకోకుండా మనకు వచ్చిన దాన్ని మనకు ఎంత ఇవ్వగలుగుతామో అంత సేవ ద్వారానో, మనం ఒక డబ్బు రూపంలో ద్వారా కానీ మనం ఇస్తూ వెళ్ళాలి. నాకు చెప్పినట్టు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ పనులు, మంచి పనులు చేస్తూ వెళ్ళాలి. సమయం ఉంది అనుకోకూడదు, సమయం తక్కువ ఉంది. తొందరగా మనం వచ్చిన పర్పస్ని, ఇక్కడ భూమి మీద వచ్చిన పర్పస్ని మనం తొందరగా మనం ఉపయోగించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం వాళ్ళు వచ్చేసి జస్ట్ పత్రిజీ నార్త్ ఇండియాకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయమంటే వీళ్ళకు హిందీ కూడా అప్పుడు వచ్చి ఉండదు, చెప్పగానే వెళ్ళిపోయారు. జస్ట్ వెళ్ళిపోయి అక్కడంతా ధ్యాన ప్రచారం చేశారు మాస్టర్. అండ్ ధ్యాన మహారాష్ట్ర చేశారు. హిందీ వచ్చు, కానీ గురుగారు ఏమనంటే మరాఠీ నేర్చుకోకండి, మరాఠీ ఏం అవసరం లేదు, మీకు తెలిసిన హిందీతోనే చెప్పండి అన్నారు. ఎస్, అక్కడికి వెళ్ళిపోయి అత్యద్భుతంగా అదంతా కూడా చేశారు. మేడం మాటలలో మనకు తెలుసుకునేది ఏంటంటే, మనం ఆత్మానందం పొందుతాము సేవ చేయడం ద్వారా. అంటే ఒక్కసారి ఆత్మానందం కనుక పొందితే ఇంకా ఈ బయట ఆనందాలన్నీ కూడా దాని కింద ఏది కూడా సరితూగదు ఫ్రెండ్స్. కాబట్టి ఆత్మానందం పొందాలంటే మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక సేవ చేయాలి. చేద్దామా లేదా? ఎస్ మేడం, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సో నేను ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు, అంతకన్నా ముందు ధ్యానంలోకి వచ్చే ముందు డైలీ నేను ఒక 10,000 to 15,000 సంపాదించేవాను అనమాట. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తున్నానో అవన్నీ ఆగిపోయినాయి అనమాట, డబ్బులు రావడము ఆగిపోయాయి, జాబు కూడా మానేశాను. సో మా ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టారన్నమాట, నువ్వు ఏదో ధ్యానం అని వెళ్తున్నావు, నీ ఏజ్ ఇది కాదు, ఒక 50-60 సంవత్సరాలు అయిన తర్వాత ధ్యానము ఈ ప్రచారాలన్నీ తిరగాలి, నువ్వు ఇప్పుడు చేయొద్దు. ఎందుకంటే నీకు మ్యారేజ్ కాదు, డబ్బు లేకుంటే జాబ్ లేకుంటే మ్యారేజ్ పిల్లని ఇస్తారు ఎవరైనా? ఇవ్వరు. మరి ఇదేదో సేవ అంటున్నావు, ధ్యాన ప్రచారం అంటున్నావు, ఇవన్నీ కాదు అని చెప్పారనమాట. అయితే నేను క్లాసులు చెప్తూ ఉండేవాడిని, క్లాసులు వింటూ ఉండేవాడిని, అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని అనమాట. ఉన్నప్పుడు నాకు రాత్రి ఒక్కొక్కసారి అనిపించేది, నేను ఇంత ప్రచారం చేస్తున్నాను, నాకు అవసరమా అనిపించేది కూడా ఒక్కొక్కసారి అనిపించేది.
మళ్ళీ లేచిన తర్వాత ఎవరికైనా ధ్యానం చెప్పాలి. సో అలాంటి తరుణంలో నాకు ఏం జరిగిందంటే, సో నాకు వేరే ఒక జాబ్ చూసుకున్నాను. సో నేను ఆ జాబ్లో ఉండగానే ధ్యాన ప్రచారం చేయాలన్నప్పుడు అప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా ధ్యాన ప్రచారం అంటే మన సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విషయం. సో వాట్సాప్ గ్రూపుల ద్వారా 2015లో ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో అది ఇప్పుడు లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చింది. ఇప్పుడు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసెస్ మీరు అందరు చూసి ఉంటారు. సో నా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఆ భయం నుంచి కాస్త నాకు మ్యారేజ్ అయింది ఒక పిరమిడ్ మాస్టర్తో, నందిని మాస్టర్తో. మ్యారేజ్ అయిందా లేదా, నాకు జాబ్ లేదు, డబ్బులు లేవు, వెనకాల ఆస్తులు లేవు. సో హ్యాపీగా నేను బతుకుతున్నాను. హ్యాపీగా అంటే ఇటు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఇదే పరిస్థితులు మాస్టర్. కాకపోతే నాకు మ్యారేజ్ అయ్యే టైంకి నా చేతిలో 10,000 రూపీసే ఉన్నాయి. మ్యారేజ్కి ఎన్ని లక్షలు కావాలి. సో ఫ్రెండ్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా హ్యాపీగా ఆనందంగా మాకు 2 పిల్లలు హ్యాపీగా ఉన్నాం అన్నమాట. సో అది ధ్యానం చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ మన మాస్టర్స్ అందరూ కూడా. కాబట్టి మనందరం కూడా మనం ఏది ఆలోచించకుండా ఏది ఆశించకుండా మనం చేస్తూ వెళ్తే కనుక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్లో రాకపోవచ్చు, నిరుత్సాహం పడవద్దు ఫ్రెండ్స్. పత్రిజీ ఇచ్చింది మనకి ఏంటంటే సంసారంలోనే నిర్వాహం. మనం చేసే వర్కులు మనం చేస్తూనే మన ఇంట్లో ఉంటే మనం ధ్యాన ప్రచారం చేయవచ్చు, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పవచ్చు. మంచి రిజల్ట్స్ అనేటి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మరి అమన్ సార్ని అడుగుదాం. సార్ మరి మనము సేవ చేస్తూ ఉన్నాము, ఇదంతా ముందరికి వెళ్తూ ఉన్నాము. మనము ఆత్మపరంగా ఏమన్నా ముందరికి వెళ్తామా ఈ సేవ చేయడం వల్ల? మనం ఆత్మపరంగానే చూస్తాం కదా, అందరం కూడా ఆత్మపరంగానే చూస్తాం. మరి ఆత్మపరంగా ఎలాంటి ముందడుగు వేస్తాం మనం? మరి మన అందరి ధ్యాన గురువు అయినటువంటి పత్రి సార్ ఏం చెప్పారంటే, మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానమయ్యి ధ్యానం ద్వారా మరి శక్తిని పొంది జ్ఞానం ద్వారా మరి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మరి సేవ అనే అద్భుతమైనటువంటి మార్గంలో అడుగుపెట్టాలి అని అంటారు. మరి ఈ చేయకముందు సేవ చేయకూడదా అంటే, మనకు తెలిసినటువంటి వాటిలో సేవ చేస్తూనే ఉన్నాం. మరి ఆధ్యాత్మిక పరంగా సేవ అంటే ధ్యాని అయి ఉండి శాకాహారి అయి ఉండి, మరి అలాగే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏది చేస్తాడు? ఆ బ్రహ్మజ్ఞానాన్నే మరి పంచుతాడు, అందులో విశేషంగా పంచుతారు. అలా విశేషమైనట్టుగా పంచినటువంటి జ్ఞానంతో మరి యొక్క కొన్ని ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి, మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు బ్యాక్లాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా మరికి క్లియర్ అవుతాయి? ఈ సేవ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం ఇందులో ఏమీ ఆశించట్లా. మరి మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణాలు కావచ్చు, మనం తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ పంచాలి. నీలోనూ నాలోనూ సర్వంలోనూ ఏమై ఉంది? బ్రహ్మ పదార్థమే ఉంది. మరి ఎవరికైనా బయట ఉన్నటువంటి వ్యక్తికి ఏ యొక్క సేవ చేసినా కానీ అది నీకు నువ్వు చేసుకునే సేవ, అది పరమాత్ముడికి చేసేటువంటి సేవ. మరి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆ సేవను చేస్తామో నువ్వే పరమాత్మను తెలుసుకుంటావు. మరి ఆత్మ సాక్షాత్కారానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గం అని పత్రి సార్ చెప్పారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం సార్కి. మరి మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, మరి సేవ ద్వారా మన కైవల్యానికి మనం చేరుకోవడానికి చాలా సింపుల్గా అవుతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. మరి కర్మలు ఎలా తొలగిపోతాయి జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా అంటే? మరి ఎంతోమంది మహర్షులు, యోగులు, ఋషులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో మరి అన్ని రకాలైనటువంటి జంతువుల యొక్క మాంసాలు కూడా తిన్నారు వాళ్ళు. కానీ మరి ఎప్పుడైతే ధ్యానం అనే ఒక అద్భుతమైనటువంటి దివ్య వీచిక మన జీవితంలో వస్తుందో, మన కర్మలన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ ప్రక్షాళన గమనింపబడతాయి అన్నారు. అలా మరి సేవ కూడా అద్భుతమైనటువంటి మహోత్కృష్టమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి సేవ ఇది. మరి అలాగే మహావతార్ బాబాజీ గారు మరి ఆయన ఏ సేవ చేశారంటే, ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయన వంట పాత్రలు కూడా తోమేవారు. మరి గుర్తుపట్టి, బాబాజీ మీరేంటి ఇక్కడ ఈ సేవ చేస్తున్నారు, ఈ సన్యాసికి మీరేంటి గిన్నెలు తోముతున్నారని చెప్పని ఆయన అడిగితే, ఇప్పుడు గిన్నెలే తోముతున్నాను, కొంచెంసేపు అయితే ఆయన పాదాలు కూడా పట్టుకుని సేవ చేస్తాను. ఎందుకనంటే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పరమాత్మనే, నేను ఆయన పరమాత్మగా చూస్తున్నాను. కాబట్టి ఆ సేవ ఎవరు చేస్తున్నాను? నేను పరమాత్మగా చేస్తున్నాను. మరి అసలు పరమాత్మ చేసినప్పుడు నువ్వు తాను అంతా ఒకటే ఉన్నప్పుడు ఇంకా ద్వంద్వం అనేది లేదు అని చెప్పన్నారు ఆయన. అర్థమైందండి? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మరి బాబాజీ గారికి. మరి అలాగే మనకు మనం చేసుకునేటువంటి సేవ ఇది. ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి అజ్ఞానపూరితమైనటువంటి భౌతికపరమైనటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క బీజ దశలో ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడా మరి అద్భుతమైనటువంటి మొక్కలుగా, వృక్షాలుగా ఎదిగి మరి ఈ సమాజం అనే ఒక
అద్భుతమైనటువంటి భూమండలాన్ని మొత్తానికి కూడా ఈ యొక్క ఫలాలను అందించాల్సినటువంటి తరుణం ఏర్పడింది. కాబట్టి మనకి అద్భుతమైనటువంటి వృక్షం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ఒక పెద్ద మహావృక్షం. ఈ మహావృక్షం ద్వారా వచ్చినటువంటి ఫలాలన్నీ కూడా మన పిరమిడ్ మాస్టర్లు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఆ ఫలాలన్నింటినీ అద్భుతంగా వడపోసి పట్టుకున్నటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనే నాటారు, ఆయనే ఫలాలు సేకరించి మనందరికీ అందించారు. సో ఆ యొక్క సేవ ద్వారా అద్భుతంగా మనం ఉన్నతమైనటువంటి భగవద్వత్వంలోకి మనం చేరుకోగలం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, మాస్టర్ చెప్పింది ఏంటంటే మన ఆత్మపరంగా కూడా ఎంతో ముందడుగు వెళ్తాం ఫ్రెండ్స్ సేవ ద్వారా. సో మరి ఆత్మపరంగా ముందడుగు వేస్తామని చెప్తున్నాము. మనము చాలామంది ఇప్పటికీ ఈ మార్గంలో ఉండే కూడా చాలామంది ఏం చెప్తారంటే, నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను, చైర్లు వేసాను, నాకు స్టేజ్ మీద పిలవలేదు, సో నాకు సన్మానం శాల్వా కప్పలేదు, అసలు ఏదీ లేదని చెప్తారు. మరి అలాంటి ఆశిస్తే ఏమైనా ముందుకెళ్తామా వెనుకకెళ్తామా? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నిష్కామ కర్మ. అసలు మనం ఏది ఆశించకుండా చేయాలి. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పత్రి సార్ నుంచి మనం అదే నేర్చుకున్నాం. పత్రి సారు పైగా డబ్బులు ఇచ్చి ఎదురు ఆయన ధ్యానం నేర్పించారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద సేవ చేస్తూనే ఉన్నాం. స్టేజ్ ముందు కొంతమంది ఉంటే స్టేజ్ వెనక కొంతమంది వర్క్ చేసిన. ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ తమ్ముళ్ళు అంతా అక్కడ అవన్నీ ఆర్గనైజ్ చేయగలిగితేనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాము. సో ఆశించి నాకు స్టేజ్ మీద సన్మానం చేయాలి, నేను అలా చేయాలంటే కొంతవరకే ముందుకెళ్తాము. ఎందుకంటే వాళ్ళ దృష్టి దాని మీద ఉంటుంది, సన్మానాల మీద, లేకపోతే అచీవ్మెంట్స్ మీద వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఎక్కడో చోట వాళ్ళు అరే నేను అనుకున్నది నాకు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఇది అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. బట్ ఎప్పుడైతే నాకు ఇది సన్మానాలతో పని లేదు, నాకు నా ఆత్మ ఎదుగుదల ఇంపార్టెంట్, నేను ఎవరికి సేవ చేస్తున్నాను, ఎవరికి సర్వీస్ చేస్తున్నాను, నాలో ఉన్న భగవంతుడికే చేసుకుంటున్నాను. సో అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే ఎప్పుడైతే నేను అనుకుంటానో అటువంటివన్నీ కూడా నేను ఆశించాను. అంటే ఆశ, ఇందాక సార్ అన్నట్టుగా అటువంటివి ఏవి ఆశించకుండా మనం గనక నిష్కామకంగా సేవ చేయగలిగితే మనం ఇంకా ఉన్నతంగా ఎదగలుగుతాము. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోగలిగితే సేవలో ఇది కూడా ఒక సేవ కనుక మనము ఇంకా హ్యాపీగా చేయగలుగుతాము. లేదంటే ఎక్కడో మూల మనం ఇంత సొసైటీ డెవలప్ అయింది, ప్రతి ఒక్కరు కూడా చాలా వర్క్స్ చేస్తున్నారు, చిన్నగా మమ్మల్ని షాల్వా కప్పలేరా, చిన్నగా మాకు బుక్ ఇచ్చి ఒక షీల్డ్ ఇవ్వలేదా, ఇదంతా ప్రాపంచికమైన మైండ్. పత్రి సార్ ఒకసారి చెప్పారన్నమాట, ఏమనంటే ధ్యాన మహాచక్రానికి వస్తున్నప్పుడు మీరు అన్నీ వదిలేసి రావాలి. ఇంట్లో ఉన్నట్టుగా రిలాక్స్డ్గా బెడ్ సర్వీసెస్, ఏసీ సర్వీసెస్ అంటే ఇక్కడ మీకు దొరకదు. మీరు దేనికోసం వస్తున్న సంవత్సరం పొడుగుతా మీకు ఇవన్నీ లభిస్తున్నాయి. ఇక్కడ ఈ మూమెంట్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మీకు జ్ఞానం అందించడానికే ఉంది. ఆ జ్ఞానంతో పాటుగా మీకు ఆహ్లాద కలిగించడానికి ఈ సంగీతము, ఆహారము ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ ప్రతి ఒక్క మనందరూ భాగస్వాములు. మీరు ఇది మనది అనుకొని మనం చేసుకుని వెళ్ళిపోతే మీకు ఇంకా హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాదు నేను ఫలాల కోసం వచ్చారు అంటే మీరు అక్కడే ఆగిపోతారన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా సేవ కోసం ఎప్పుడైతే ముందు ఉంటామో మన జీవితంలో మన ఎన్నో ఉన్నతమైన మనకు తెలియకుండానే ఆ ఫలాలు అంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇందాక సార్ అన్నారు, నేను బిఫోర్గా నేను జాబ్ చేసేవాడిని బట్ అవన్నీ వెళ్ళిపోయాయి, నా లైఫ్ ఏంటి నేను ఆలోచించకుండా నేను ముందుకు వెళ్ళిపోయాను కాబట్టి ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఒక పిరమిడ్ మాస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాను, ఈరోజు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. అంటే సార్ ఏం ఆశించలేదు నాకు ఇది కావాలి అని. అట్లాగే సేవ చేసేవారు ఆశించకుండా ఉంటే ఏ పరమాత్మ కోసం అయితే చేస్తున్నారో ఆ పరమాత్మ మనల్కి ఇక్కడికి నా కోసం సర్వీస్ చేస్తాడు కాబట్టి ఓకే మీకు ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పేసి అంటారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సవిత మేడం, మరి సేవ చేస్తూ వెళ్ళిపోతే మనకు అందాల్సినవి అందుతాయి అంటారా? ఇందాక చెప్పినట్టు అండి, చేసుకుంటూ వెళ్ళాలి అంతే. వస్తుందా అనేది మనకు బాగా తెలుసా, ప్రకృతికి బాగా తెలుసా, నేచర్కి బాగా తెలుసు. అదే అంటారు కదా గాడ్స్ ప్లాన్, మనకన్నా దేవుడు ప్లాన్ పెద్దది చాలా. కాబట్టి ఎప్పుడు కానీ ఏంటంటే చేసుకుంటూ వెళ్ళేది ఒక్కటే మనం నేర్చుకోవాలి. ఇందాక డిస్కషన్ జరిగింది. ఎప్పుడు కానీ మన ఎలా ఉంటుందంటే పేరు ఈ చేస్తున్నప్పుడు సేవ ఉంటుందంటే సేవ చేస్తుంటామో పేరు అనేది గుర్తొస్తూ ఉంటుంది. నేను ఇంత పని చేశాను, మరి నన్ను ఎవరు గుర్తించట్లేదు, మరి నేను ఇంత డబ్బులు ఇచ్చానే అని మనకి లోపల ఆలోచన వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది, న్యాచురల్గా వస్తుంది ఆలోచన. కానీ దాన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలి అంటే ఒక సేవతో పాటు కొంచెం జ్ఞానం కూడా మనకి కావాలి. లేకుంటే ఏమవుతుందంటే
మనకి ఈగో అనేది వచ్చేస్తుంది. నేను చెప్పాను క్లాసెస్, నేను ఇచ్చాను డబ్బులు, నాకన్నా నేను ఎవరున్నారు, చేశాను సేవ, నేను సేవ చేశాను. అలా ఎక్కడో చోట మనకి అంటే అంత మంచి పని చేస్తున్నాం మనం. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే జ్ఞానం లేకపోతే ఎక్కడో చోట మనము అలా పడిపోయే అవకాశం ఉంది. సేవతో క్లాప్స్ కొడతాం. ఎందుకంటే ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఎన్నో అడుగులు, ఎన్నో స్టెప్స్ ముందరికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఆధ్యాత్మిక అహంకారం అని అంటారు అన్నమాట. మామూలు అహంకారం వేరు, ఆధ్యాత్మిక అహంకారం వేరు. ఎట్లా నాకే అన్నీ తెలుసు, నేను సేవ చేశాను, డబ్బులు ఇచ్చాను అన్నీ. సో ఒక 100 మెట్లు ఎక్కామనుకోండి సపోజ్గా, ఎప్పుడైతే ఇది వస్తుందో, నేను చేశాను, నాకు గుర్తింపు రాలేదు, నాకు అది కావాలి, ఇదిగా గొడవలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఆ 100 మెట్టు నుంచి -1000 మెట్టుకి వెళ్ళిపోతామంట మాస్టర్. 0 కూడా కాదు, ఓకేనా? 0 కాదు, -1000. ఆ -1000 నుంచి మనం 0కు రావాలన్నా, ఒక మెట్టు ఎక్కాలన్నా కొన్ని 100,000 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అందుకే మనము ఆధ్యాత్మికంగా అంటే మామూలు అహంకారం కన్నా ఆధ్యాత్మిక అహంకారం కానీ ఈగో కానీ ఉంటే మనం ఎక్కడికో పాతాళానికి తొక్కబడి ఉంటాం. మనకి ఇప్పుడు వెళ్ళదు. పైకి వెళ్ళిన తర్వాత సినిమా చూపిస్తారు, బాబు నువ్వు చేసిన మంచి పని కాకపోతే దాంట్లో నువ్వు ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేశావు కాబట్టి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపో అని చెప్పే. ఇక్కడ అనుకుంటాం నేను అన్నీ చేశాను, నాకు మళ్ళీ జన్మ లేదని. అక్కడ సినిమాలో కనిపిస్తుంది మన అందరు. మేడం చెప్పేది అది. అందుకే మేడం గారు చెప్పింది ఏంటంటే ఏది ఆశించకుండా ఈ చేతి నుంచి ఇస్తే ఈ చేయికి తెలియదు. అంటే మనం ఆధ్యాత్మికంగా క్లాసులు చెప్తున్నాము, ఊడుస్తున్నాము, చైర్లు వేస్తున్నాము, మనం ఏది ఆశించకుండా ఉంటే స్టేజ్ వెనకాల మనకి ఇక్కడ కనిపిస్తారు. స్టేజీ పైన కొంతమంది, స్టేజీ వెనకాల చాలామంది ఉంటారు మాస్టర్స్. వాళ్ళు ఎవ్వరు తెలియదు, వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు, వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఉండదు. సో అలాంటి మాస్టర్స్, అలాంటి సేవ మనం చేస్తే కనుక మళ్ళీ రిటర్న్ రాము ఇక్కడికి. ఒక్కసారి సేత్ మాస్టర్ చెప్తారన్నమాట. ఏం చెప్తారంటే ఎన్నో కోటాను లోకాలలో ఎంతో అందమైన స్వర్గానికి మించిన లోకాలు ఉంటాయట. అక్కడికి వెళ్తే మనము ఎలా అంటే అక్కడే ఉండిపోతాం. అక్కడ చూపిస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చేవానివి కానీ నువ్వు ఇలాంటి అహంకారం వల్ల మళ్ళీ తొక్కబడ్డావు అని చెప్తారు. ఎలా ఉంటుంది మనకి? కాబట్టి అదొక్కటి అదొక్కటి కనుక పక్కకు పెడితే మనకి అన్నీ అనుకునే అన్నీ రావడం అనేది జరుగుతుంది. అది మేడం గారు చెప్పారు. ప్రాక్టికల్గా చేసి ఆ అనుభవాన్ని తీసుకొని చెప్తున్నారు. అది మాస్టర్స్. ఇంకోటండి, ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా కానీ ఇప్పుడు ఇందాక సేవ చేస్తున్నప్పుడు సపోర్ట్ మనకు అంటే ధ్యానం రోజు చేయడం అనుకోండి, చేయడం కానివ్వండి, బుక్స్ పత్రికలు ఊరికే చెప్పారా? ధ్యానము, సజ్జన సాంగిత్యము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇలా ఏంటంటే మనల్ని మనం డెవలప్ చేసుకునే క్రమంలో సేవ చేసే టైంలో ఏమవుతుందంటే నాలెడ్జ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈగో మటుకు ఎట్టి పరిస్థితి రాదనమాట. మనము మన డెవలప్మెంట్ కోసం మనం చేసుకుంటున్నాం, మన కోసం మనం చేస్తున్నాం. పక్క వాళ్ళని ఉద్ధరించే కోసమో మనం ఉద్ధరించే కోసం చెప్పండి. ఫస్ట్ మనం సేవ చేస్తున్నాము అంటే మనల్ని ఉద్ధరించుకునే కోసమే మనం చేస్తున్నాం. ఇంకా మనకి ఈగో ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇంకా రాదు. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యం. అన్నీ చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ మనకు మనం సపోర్ట్ ఎలా ఇచ్చుకోవాలి, సొంత సపోర్ట్ అంటారు కదా, ఎలా ఇచ్చుకోవాలి. ఎప్పుడు పక్క వాళ్ళు చెప్పరు కదా, గురువులు చెప్పడం కానీ అన్నీ చెప్తూ ఉంటారు. కానీ మన సొంత సపోర్ట్ మనం ఎలా ఇచ్చుకోవాలంటే ఒక నాలెడ్జ్ ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉండాలి. అలా వండర్ఫుల్ మేడం. మేడం ఏం చెప్తున్నారంటే మనం అందరం ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరు మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, మనము ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఒకటే పోవడం పోవద్దు. ఎక్కడికి చేస్తూ అప్పుడప్పుడు మన కోసం మనం బుక్స్ చదవాలి. స్వాధ్యాయం మేడం చెప్పేది అంటే స్వాధ్యాయం. ఎందుకంటే జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. మనకు తెలియకుండానే మన అహం మనకు అడ్డుపడుతూ ఉంటుంది. మన అహంలోకి వెళ్ళిపోతాం, మనకు తెలియదు. ఆహా ఓహో అంటాం, శాలువాగా అప్పంగానే ఎక్కడికో వెళ్ళిపోతాం అన్నమాట. అదే అని తెలియదు. అదే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే స్వాధ్యాయం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఖచ్చితంగా పత్రిసారి చెప్పిన ధ్యానం కంపల్సరీ చేయాలి, స్వాధ్యాయం కంపల్సరీ. నేను మొత్తం 24 అవర్సే నేను సేవ చేస్తా అంటే కూడా కుదరదు. ఓకేనా మాస్టర్? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు మేము చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరుకుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్. అది మన కర్మ గురించి మరి హనీ మేడంకు ఒక క్వశ్చన్ చివరిగా మనం ఇద్దాం. సో మరి ఇస్లాంలో
అంటే మన ముస్లిమ్స్ ఉంటాం కదా, మన ఇస్లాంలో సేవ గురించి ఏం చెప్పారు అసలు? ఓకే, ఇస్లాంలో చిన్నప్పటి నుంచి కూడా ఎస్ చూసి సో ఇస్లాంలో చిన్నప్పటి నుంచి కూడా సేవే నేర్పిస్తారు. ఫస్ట్ తల్లిదండ్రుల సేవ నేర్పిస్తారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఏం బోధిస్తారంటే తల్లిదండ్రుల సేవే ఉన్నతమైన సేవ అంటారు. ఎందుకంటే వాళ్ళ పాదాల కిందే భగవంతుడు ఉన్నాడు అనే ఒక బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళు తీసుకొస్తారు. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ సేవతో పాటు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు దశమ భాగం అనేది తీస్తారు. ఇయర్ మొత్తము కూడా వర్క్ చేస్తారు. సో రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. తీసి పేదవాళ్లకు, తర్వాత బంధువర్గాలకు, తర్వాత మన రిలేటివ్స్ వాళ్ళకు అట్లా ఇచ్చేసి నెక్స్ట్ 4థ్గా వీళ్ళు తీసుకుంటారు. ఎందుకు అట్లా అంటే అట్లా ఏదైతే పంచపెడతామో అది పంచబడుతుంది అనే బిలీఫ్ సిస్టమ్. ఫస్ట్ పంచితే పెంచబడుతుంది. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది అనే ఒక చిన్న ఆలోచన. అంటే ఆలోచన కూడా కాదు, మేము చేశాం కాబట్టి ఇంత మన దగ్గర ఉంది, లేని వాళ్లకు కొంత సహాయం చేస్తే వాళ్ళు ఆనందంగా ఉంటే, ఈ హ్యాపీనెస్ గురించి చెప్తున్నారు, అమౌంట్ గురించి మీరు అనుకోకండి. అంటే మనం ఆనందం, ఎంత ఆనందంతో మనం అది డొనేట్ చేస్తామో, హ్యాపీగా సర్వీస్ చేస్తామంటే అదొక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే రిటర్న్ తిరిగి 10ంతలుగా ఆ ఆనందం మనకి తిరిగి వస్తుందని, ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటాము, మనం ఇంత మంచిగా ఉన్నాము, ఈ సేవ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారన్న భావంతో వాళ్ళు చేస్తారు. సో అట్లాగా పేరెంట్స్ని చూడటము, తర్వాత లేని వాళ్ళకి మ్యారేజెస్ కూడా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ ముస్లిం ఫ్యామిలీలో లేని పేద పిల్లలకి కనుక ఒక్క మ్యారేజ్ చేసినా సరే వాళ్ళు హజ్ చేసినంత సువాబ్ అంటారు. హజ్ అంటే అక్కడ ముస్లిమ్స్కి అదొక పెద్ద ఇదనమాట. అక్కడికి జన్మలో ఒక్కసారైనా వెళ్ళొస్తే వాళ్ళు ఇక బాడీ వెకేట్ చేస్తే స్వర్గానికి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోతారని బిలీవ్ చేస్తారు. సో అటువంటి వాళ్ళు ఒకవేళ గనక వెళ్ళలేకపోయినా ఆ అమౌంట్ దాచి, ఒకవేళ పేద పిల్లలు ఎవరైనా కనిపించి అయ్యా మాకు మా పాపాయికి పెళ్ళి అవ్వలేదు కొంచెం సహాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటే, వాళ్ళు ఉన్నది డొనేట్ చేశారనుకోండి, వాళ్ళు హజ్కి వెళ్ళకపోయినా ఇక్కడ స్వర్గానికి వీళ్ళు వెళ్ళిపోయినట్టే బిలీవ్ చేస్తారు. అంటే సేవ అనేది బోల్డ్ రకాలు ఉన్నాయి, మన ముందు చాలా వస్తాయి. సో మనము నిష్కామకంగా మనకున్న దాంట్లో మన ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని ఓకే మనకి పాసిబుల్ ఉన్న దాంట్లో మనం హెల్ప్ చేసామనుకోండి, అది మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సో మరి మీరు ఇస్లాంలో ఉంటూ మరి ఈ పిఎస్ఎస్ఎం ఎందుకు నచ్చింది, ఈ సేవ ఎందుకు నచ్చింది మీకు అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు ఈ సొసైటీ నచ్చిందంటే, నాకు శాకాహార ప్రపంచం ఇది. జై బోలో పత్రి సార్కి, జై శాకాహార జగత్కి, జై పిరమిడ్ జగత్కి. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఇంత అద్భుతంగా ఉన్నా కూడా ఎందుకు వెనక్కి ఉండిపోతున్నారు అంటే, వీళ్ళు చేసే చిన్న పని ఏంటి అంటే ఆ యొక్క నాన్ వెజ్లో ఉండటం వల్ల ఒక స్టెప్ వెనక్గా ఉన్నారు ఆత్మజ్ఞానంలో. వీళ్ళు అంటే 5 పూట నమాజ్ చదువుతారు, ఖురాన్ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చిన్న ఇది రాముడికి రావణాసుడు డిఫరెన్స్ ఏంటి? రాముడు ఉన్నతంగా ఒక శాకాహారిగా మంచి దీంట్లో ఉన్నాడు. రావణ బ్రహ్మ, అతను ఎంతో ఆత్మజ్ఞాని, కానీ మాంసాహారం భక్షించి రకరకాల వ్యసనాలు అవి వర్క్ చేశాడు కాబట్టి తన స్వర్గానికి చేరుకునే అర్హతను కోల్పోయాడు కదా. సో మన సొసైటీలో ఫస్ట్ ఉంది ఏంటి అంటే పీస్, శాంతతత్వము, ప్రేమ. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో హ్యాపీగా మాస్టర్స్ అని మనం ఎంకరేజ్ చేస్తాము, అవునా? ఎవరైనా సరే వేరే సొసైటీలో మనం షేక్ హ్యాండ్ ఇస్తే ఎంత తప్పుగా అనుకుంటారు. లేడీస్ జెంట్స్ అయినా సరే గబుక్కన వెళ్ళి మనకు కనిపించగానే షేక్ హ్యాండ్ ఇస్తాము. ఆత్మంతో ఇంకా జెంట్స్ అయితే హక్ చేసుకుంటారు. అది బయట సొసైటీ వేరేగా చూస్తారు. మన వాళ్ళు ఇక్కడ నమస్కారం చేస్తాము, షేక్ హ్యాండ్ చేస్తాము, అవసరమైతే పెద్దవాళ్ళతో హక్ కూడా చేసుకుంటాం. ఎందుకని? ఆత్మానందం, అది ఆ హ్యాపీనెస్ మన సొసైటీలోనే ఉంది. బయట సొసైటీలో మనం చూడలేము. పైన అట్లన్నీ చూస్తూ ఉంటారు, ఆ తర్వాత ఎక్కడి దాకా ఉండాలో అక్కడి దాకా ఉనుకుని పెట్టా వెళ్ళి చదువుకొని వెళ్ళిపోతారు. కానీ మన సొసైటీ పత్రి గారు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఎంత ఫ్రీడమ్ అంటే నువ్వు ఏదైనా చెయ్యి, ఆ ఫలితాన్ని నువ్వే అనుభవిస్తావు, దాంతో నాకు సంబంధం లేదు. ఇంకోటి పత్రి సార్ చేసిన చివరి వర్క్ ఏంటి అంటే, ఆయన ఎవరిని శిష్యుడిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? ఒకవేళ శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కోసం నేను రావాల్సి వస్తుంది. సో ఆ బంధాన్ని కూడా వదులుకొని చిట్ట చివరి బంధమైన గురువుని కూడా మీ శ్వాసే మీ గురువు అని అందించి ఆయన వెళ్ళిపోయారు. చిట్ట
చివరి బంధం, అంటే మళ్ళీ ఏ బంధాలతో మనం కనెక్ట్ అవ్వద్దు అని. మరి ఇటువంటి స్పిరిచువాలిటీ ఎక్కడ లభిస్తుంది? అన్నీ ఉన్నాయి, ఒక ముస్లిం కమ్యూనిటీలో అన్నీ ఉంటాయి, సమస్తం సర్వం అన్నీ ఉన్నాయి, వడ్డించిన విస్తర ఎదురుగా ఉంది. కానీ అక్కడ లేనిది ఏంటంటే చిన్నగా కరెక్షన్, ఆత్మజ్ఞానం ఒకటే కావాలి, ఫ్రీడమ్ ఒకటి కావాలి, శాకాహారం ఒకటి. ఈ శాకాహారం కూడా మనలో వాళ్ళు యాడ్ చేసుకోగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మన సొసైటీ, బయట సొసైటీ మేము చాలా చూసాం, బయట వెళ్ళి చాలా, అంటే ఈ సొసైటీలోకి వచ్చాక మన గురువు చెప్పారు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండాలి. మనం గురువు చెప్పామంటే నడుచుకుని అలా వెళ్ళిపోవడం కాదు, చెప్పింది ప్రాక్టికల్గా. ఎస్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బుక్స్ అయినా చదవండి, ఏవైనా తిరగండి, చూడండి, ఫ్రీడమ్ని అనుభవించండి, ఏది మీకు కరెక్ట్ అనుకుంటే అది చేయండి అన్నారు. అంటే ఏంటంటే పత్రిక గారు ఏమన్నారు, నా బుక్సే కాదు బయట కూడా వెళ్ళి చూసినామన్నారు. మాకు అనిపించింది ఎస్, ఇంత డంకాగా ఆయన చెప్తున్నారంటే బయట వెళ్ళాలి అనిపించింది. వెళ్ళాము, చూసాము, బయట అంతా కూడా అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ లేవు కూడా అనిపించింది. సో మన దగ్గర అన్నీ ఉన్నాయి, సమస్తం సర్వం మన దగ్గర ఉన్నాయి. మనమే చూడండి, మనం అందరూ మాస్టర్సే. బయట నేను గురువుని, నాకు పాదాలు పట్టుకోమంటారు, మన గురువు ఏం చేస్తారు, మన పాదాలు పట్టుకుంటే వెంటనే ఆయన కూడా సరెండర్ అయ్యి మన పాదాలు పట్టుకుంటారు. ఎంత ఉన్నత స్థితి ఉంటే ఆ యొక్క దీంట్లో గురువు ఉంటారు అంటే చూడండి, ఈ హ్యాపీనెస్ అనేది ఇక్కడనే మనకు దొరుకుతుంది. పత్రిసారి వెళ్ళేటప్పుడు మనకి రాజమార్గం అందించి వెళ్ళారు మై డియర్ ఫ్రెండ్స్. రాజమార్గము, సో ఇది ఈ రాజమార్గం ఇంకెక్కడా లేదు. థ్యాంక్ యూ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఇంత అద్భుతమైన సేవ నచ్చారు మేడం అండ్ సార్ అందరం కూడా, మనందరం కూడా. మరి ఆ సేవా మార్గంలో మనం ముందరికి వెళ్ళాలి. సో సవితా మేడం గారు, మా ఒక సందేశం, సేవ గురించి ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సో మా అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంటర్ సెకండరీ చదువుతుంది. నీది ఏంటి అంటే నేను పెద్దయ్యాక నేను అనిమల్స్కి సర్వ్ చేస్తానమ్మా అని చెప్పింది అనమాట. సో మనం చేస్తుంటాము, ఎంతో శాకాహారం గురించి మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాము. తన పర్పస్ ఏంటంటే నేను అనిమల్స్కి సర్వ్ చేస్తాను. నేను ఏ చేసినా కూడా, జాబ్ చేసినా కూడా నా వచ్చిన అమౌంట్తో, తనకి చిన్నప్పటి నుంచి కూడా చాలా జంతు ప్రియులు అంటారు కదా, చాలా శాకాహారం గురించి కూడా చాలా చెప్తూ ఉంటుంది. సో అలా చేస్తా అని చెప్పాను అనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడ ధ్యానమాగ్నంలో సార్ రాసిన బుక్స్ మేము ఎవ్రీ ఇయర్ పంచుతూ ఉంటాం అందరికి ఫ్రీగా. సో ఇవన్నీ కూడా సేవే, కొన్ని వేల పుస్తకాలు మేము పంచుంటాం, బుక్స్ అన్నీ కూడా మన ధ్యానమాగ్నంలో. సో ఎవరికి వారు ఇది ఎట్లా అంటే చెప్తే వచ్చేది కాదు, ఎవరికి వారు సేవ అనేది మనకి విషయం తెలుస్తుంటుంది, కానీ సేవ చేసినప్పుడే దాని ఒక ఆనందం మనం పొందగలుగుతాం. అంటే ఇది ఊరికే ఎంత చెప్పినా మనం సొంతంగా మనం చేయాలి సేవ. ఇప్పుడు మేమంతా చెప్పేసి వెళ్ళిపోతాము, మీరు మర్చిపోతారు. అలా కాకుండా మనం గట్టిగా అనుకొని సేవ చేసినప్పుడు, అంటే ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఈ సేవ నిజంగా మనం సొంతంగా అనుభూతి పొందగలుగుతాం. ఎక్స్పీరియన్స్ అనేది మేము చేసాం కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీరు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనకు వింటే మనకు రాదనమాట. సో ప్రతి ఒక్కరూ మీరు అందరు సేవ చేయాలని, ఏదో రకంగా మీకు అనిపించిన విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చివరిగా మరి అమన్ సార్, మీరు సేవ గురించి మీ యొక్క సందేశం. మనం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో అద్భుతంగా కారణాన్ని తీసుకుని మనం ఇక్కడికి వచ్చాం. మరి ఆ కారణం మనకు ఎలా తెలుస్తుంది సార్ అని చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు. మరి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా చక్కగా ధ్యానం చేస్తూ మన అంతర్ముఖలం అయితే ఆ యొక్క మార్గం ఏంటనేది మనకే తెలుస్తుంది. మనం ఎందులో నిష్ణాతులమో, మన గత జన్మలో ఏం చేస్తున్నామో, ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చామో అన్నది మనందరికీ చక్కగా మన అంతర్ప్రపంచం అనేది అద్భుతంగా బోధిస్తూ ఉంటుంది. అది మనం రిసీవ్ చేసుకునేటువంటి ఆ యొక్క స్థితిని మనం పొందాలి. అప్పుడు పొందినప్పుడు మాత్రమే మనకు అది అంతర్ప్రపంచం నుంచి అందింపబడుతుంది. అప్పటిదాకా మనకు గురువులు బోధించినటువంటి అద్భుతమైనటువంటి మార్గంలో మనం అనుసరిస్తూ ఉంటే అది ఏ రోజుకో ఆ రోజు తెలుస్తుంది. మరి మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ భూమి మీద జీవన్ముక్తుడిగా జీవించడం కోసం. జీవన్ముక్తి అంటే ఈ బంధాల్లో నుంచి అన్నింటిలోంచి బయటపడి మరలా ఈ భూమి మీదకి రాకుండా కోటాను కోట్ల లోకాల్లో జన్మలు తీసుకోవడానికి, ఉన్నతోన్నతమైన జన్మలు తీసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ధర్మం అనేది ఒక రకరకాలుగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క చేయాల్సినటువంటి వర్కులు, మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా వారి యొక్క ఉన్నత స్థితిని చేరుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను చేయడం కోసం వస్తుంది. మరి మనం కూడా మన యొక్క కుటుంబ పరిస్థితులు, వ్యవహారాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మనం అధిగమించి మనం ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని పట్టుకున్నాం, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 500-600 జన్మలు అయిన తర్వాత మాత్రం ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆఖరి జన్మ అని చెప్పి ఎన్నో సందర్భాల్లో పత్రిసారి చెప్పారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఆయనకి. థ్యాంక్ యూ. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అని అంటే, మరి శాకాహారం అనేది అద్భుతమైనటువంటి విషయం.
మరి ఈ భూమి మీద మనం చేయవలసింది ధ్యానం ఒకటి, మరి శాకాహారం ఒకటి, సేవ ఒకటి చేయాలి. మరి సేవ చేయడం ద్వారా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. మరి మేము ఎన్నో అనాథాశ్రమాలకి, రోడ్ల మీద ఉండే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతోమంది వచ్చి అలా తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. కొన్ని సందర్భాలు మాకు అనిపించింది, వీళ్ళు అర్హులా, వీళ్ళు తినడానికి, మరి వీళ్ళు రకరకాల డ్రింక్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారు కదా, మరి వీళ్ళు ఇట్లా కాసేపు వాళ్ళు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు కదా అంటే మాకు అనిపించినటువంటి మాస్టర్ల సందేశం ఏంటంటే, బాబు నువ్వు ఇవ్వడానికి అక్కడ ఉన్నావు, వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్తారనేది సందర్భం కాదు, అసలు మనకు సంబంధమే లేని విషయం. ఎవరు తీసుకుంటున్నారనేది అవసరం లేదు. నువ్వు అన్నదానం అన్నావు కాబట్టి ఎవరైనా వచ్చి తీసుకెళ్తారు. అది వాళ్ళకి జీవితంలో ఎటువైపు ఎలా వెళ్ళి ఎలా వస్తుందో ఆ యొక్క ఆత్మ ఉన్నతి కోసమే చేరుకుంటుంది. అలాగే మనం చేయడం వరకే మన ధర్మము, ఫలితం గురించి మనకు సంబంధం లేదు. అర్థమైందండి? మరి భగవద్గీతలో కూడా అదే కదా చెప్పింది, నువ్వు ఏదైతే చెయ్యాలో ఆ కర్మ చేయి. నిష్కామ కర్మ అంటే ఇదే. మరి ఏ కర్మ చేస్తావో చేసి వదిలేసి ఆ ఫలితం గురించి నువ్వు ఆశించకు అన్నారు. మనం అందుకనే మన ప్రచారం కోసం ఎన్నో ర్యాలీలు చేస్తుంటాం, పాంప్లెట్లు పంచుతాం, పబ్లిక్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం. ఇలా మరి మీడియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇవన్నీ సేవలే. మరి మీ మన మేడం గారు చెప్పారు వాళ్ళ పాపాయికి ఇట్లా యానిమల్ అని చెప్పేసి. సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక ధ్యేయం ఉంటుంది, ఆ ధ్యేయం కోసం నేను చేయాలని. సో అట్లా ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ధ్యానమహాచక్రాల్లో మేము వచ్చినప్పుడు ఇప్పుడంటే సేవాదాలు మన మిత్రులందరూ ఏర్పడ్డారు. 2006 ఆ సందర్భాల్లో ఎవరు లేరు. సో ఎవరికి మేము వచ్చి ఇక్కడ బాను నేను ఉండి ఏది కావాలో ఏది నీడో చూసి అక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళం. అంటే మనకు ఆ జిగోత్సవం ఉండాలి, మనం చేయాలి అని. చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి, మీ అందరూ కూడా చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఉన్నప్పటికీ కూడా మనకంటూ మన బాధ్యతతో మనం చేయాలి. మరి అలా ఈ యొక్క అద్భుతమైనటువంటి కైలాసపురిని చాలా అద్భుతంగా డెవలప్ చేశారు మన ట్రస్టీలకి. మరి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మరి ట్రూత్ ఫర్ యూత్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ద్వారా వినూత్నంగా ఇక్కడ ఉన్నటువంటి అందరి పిల్లలకి, యొక్క తల్లిదండ్రుల పిల్లలు ఎంతోమంది వస్తుంటారు. మరి మనం చెప్పగలుగుతాము మన పిల్లలకి, మన ఇంట్లో పిల్లలు మన మాట వినరు. మరి ఎవరు చెప్తే వింటారు? ఒక నిష్ణాతులైనటువంటి మాస్టర్స్. మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా యూత్కి కూడా మరి అక్కడ ఒక పెద్దపీట వేసి వాళ్ళకు కూడా దానికి సంబంధించిన సెషన్స్ చెప్పడం ద్వారా మరి పిల్లలకు కూడా, మరి వచ్చిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు మాట వింటారా, మీరు ధ్యానంలో కూర్చోంటారా అంటే కూర్చోరు. వాళ్ళ కోసం చక్కగా మరి బాల వికాస్ అని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందరికీ మల్టిపుల్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో మా అనుభవాలు షేర్ చేసుకోవడానికి మాకు ఇక్కడ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన రాము మాస్టర్ గారికి, యూత్ ఫర్ ట్రూత్ అనే ప్రోగ్రామ్కి, మరి రంజిత్ సార్కి, ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, చిన్నగా చివరిగా ఇప్పుడు ఈ డిస్కషన్లో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మనం ఏది ఆశించకుండా, ఏ సేవైనా పర్లేదు, ఏది ఆశించకుండా మన మనసులో కూడా, ఆలోచనలో కూడా ఏమాత్రం లేకుండా ఓకే చేస్తే కనుక మనకు రావాల్సినవి వస్తాయి. మనం ఏది కోరుకుంటే కోరుకున్నంతే వస్తుంది, కోరుకోకుంటే అనంతమైనది వస్తుంది. కాబట్టి ఎగ్జాంపుల్ మేమే. అండ్ రెండోది మేడం గారు చెప్పిన ఏంటంటే, మన అనుభవపూర్వకంగా చేయాలి. క్లాసులు చెప్పినంత మాత్రానే గొప్ప మాస్టర్స్ కాదు, స్టేజీలు ఎక్కిన అంత మాత్రానే గొప్ప మాస్టర్ కాదు. అనుభవపూర్వం సేవ చేసేటప్పుడు అనుభవపూర్వం మన లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నేను గొప్పలని ఫీలింగ్ ఉందా, లేకపోతే నేను గొప్ప వీళ్ళకన్నా గొప్ప అని ఫీలింగ్ ఉందా, ఆ ఫీలింగ్స్ ఏమున్నాయో మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం వెనకకే వెళ్ళిపోతాం, ముందరికి వెళ్ళాం, ఫిజికల్గా ముందరికి వెళ్ళిపోతాం. ఫ్లెక్సీల మీద మన ఫొటోస్ కూడా వస్తాయి, కానీ ఎక్కడ ఉన్నాం మనం అనేది మనం టెస్ట్ చేసుకొని సో ఆ సేవను చేస్తే కనుక ఖచ్చితంగా ఇది చిట్ట చివరి జన్మ అవుతుందని తెలుసుకోవడం జరిగింది. ప్రాక్టికల్. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి పిఎస్ఎస్ఎం, మరి హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. అలానే పైమా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాము మాస్టర్ గారికి. మరి ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడే ఉండాలి వీళ్ళందరూ. మరి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే మనం ఏమనుకుంటామంటే అక్కడ వెళ్ళి చూద్దామని. సో అద్భుతంగా ఇక్కడే ఉండి లాస్ట్ ఇయర్ అంతకపోయినసారి కూడా చేస్తున్నారు. మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో నిష్కామ కర్మయోగాన్ని మనం రకరకాల కోణంలో చూసినాం. మనకు ఒక కోణం తెలుసు, ఈ మాస్టర్కి ఇంకొక కోణం తెలుసు, వీళ్ళకు ఇంకొక కోణం తెలుసు. అందుకే ప్రతిసారి ఏమంటారు, అందరి దగ్గరికి వెళ్ళి సేవ నాకు తెలుసు సార్, సేవ గురించి నాకు తెలియకపోవడం ఏంటి, 20 సంవత్సరాల నుంచి ఉన్నా నేను అని అనొచ్చు. కానీ ఇప్పుడు చూడండి ఎన్ని డిస్కషన్స్ వచ్చినాయి. కాబట్టి మళ్ళీ విందాం. ఇంత గ్రాండ్ మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. సారు లైట్ వర్కర్స్ టీవీ ఛానళ్ళు పెట్టి కొన్ని లక్షలాది మందికి ఎంత అద్భుతంగా ప్రతిరోజు ప్రతిసారి మెసేజ్ రాసి ఆ లైట్ వర్కర్స్ టీంకి ఇస్తే వాళ్ళు తెలుగులో, హిందీలో
ఆడియోస్ చేసి అన్నీ పోస్ట్ చేసేవాళ్ళు రెగ్యులర్గా. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిండ్రు. వీళ్ళిద్దరు దంపతులు ఎలా ఉన్నారు? పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇలా రేర్గా ఉంటారు జంటలు. ధ్యానాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళడానికి వచ్చిండ్రు. మహావతార్ బాబాజీ ఫౌండేషన్ ద్వారా పీస్ ఎర్త్ పీస్ అనే సంస్థ ద్వారా ఎంతో సేవలు అందిస్తున్నారు. ఇంకా ప్రపంచానికి ఎంతో చేస్తారు వాళ్ళు. మేడం సబితా గారు మీ అందరికి తెలుసు, ప్రకృతి ఉమామహేష్ గారు గ్లోబల్ ప్రకృతి ఫౌండేషన్ ద్వారా సైలెంట్ వ్యాలీ అనే ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు మన దేవరకద్ర దగ్గర. ఎవరైనా విజిట్ చేయొచ్చు మేడంను కలిసి. సో దగ్గరలోనే చక్కగా ప్రకృతిలో, కొండల్లో, చెట్ల దగ్గర, అడవుల్లో న్యాచురల్గా ఉంటూ సైలెంట్గా 2 days కంప్లీట్గా నో ఫోన్స్, నో మాటలు, నో పుస్తకాలు ఏమీ లేవు. సో ఆ విషయాలన్నీ మేడం దగ్గర తెలుసుకోవచ్చు పర్సనల్గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సేవ అనుకున్నాం కదా ఇంతకుముందు మనము. సార్ యాక్చువల్గా మా సార్ అమెరికాకి వెళ్ళారు 2 years. వచ్చిన అమౌంట్ అంతా కూడా మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సైలెంట్ వ్యాలీకి అక్కడ పెట్టేశారు అమౌంట్. ఇప్పుడు అక్కడ అంటే మౌన ధ్యానం అనమాట. సో మనం ఎలా ఉంటుంది, మనము ప్రశాంతంగా మనతో మనం గడపడానికి కోసము అక్కడ మౌన ధ్యాన ఆశ్రమం వస్తుంది. అంటే మీరు చెప్పండి, మనం పెట్టుకోవచ్చు కదా, మరి అనుకుంటే డబ్బులు మరి పెట్టుకోవచ్చు కదా మా కోసం. సో దీన్ని మనము ఇట్లా మనకు సేవ చేయడం ద్వారా ఎంతో మనము పక్క వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మీరందరూ కూడా తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.